110వ పాట పాడుకుందాం. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడేదను. 110వ పాట, పేజ్ సంఖ్య 233వ పేజీ. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదం. సంతము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. అందరూ హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి, అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి, నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యం
ఫలముగా భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నిన్నను ప్రేమించి గయధనమిచ్చితివి భూజనములలో నిన్నను ప్రేమించి గయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువులేకయే ప్రేమించెను యేసుకు నేనే ఇవ్వగలను హేతువులేకయే ప్రేమించెను యేసుకు నేనే ఇవ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి కొంత భాగము పరిశీలన చేద్దాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ 5 కొత్త నిబంధన భాగంలో నుంచి పేజ్ సంఖ్య 161 5-6 చదవండి. మైక్లో చదవండి. చదవండి, ఇవ్వండి, మైక్ ఇవ్వండి అన్న, పర్లేదు. 5-6 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. భూమి మీద మన గుడారమైన 2 కొరింథీ 5 6 నువ్వే 161 పేజీ. వెలుచూపు వలన కాక
విశ్వాసము వలననే విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడును ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున సరిపోతుందన్న. ఇక్కడ మొదటిగా కొరింథీయులకు ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. వెలుచూపు అంటే మనం ఏదైనా పని చేయాలంటే కొన్నిసార్లు మనం నిర్ధారించుకోలేం. మనం అప్పుడు అనుకుంటాము, ఆయన ఫోన్ చేస్తే వెళ్తానులే, లేకపోతే ఈ దినం వర్షం రాకపోతే వెళ్తానులే, అన్నీ సమస్తము మంచిగా జరిగితే ఇది కరెక్టేనేమో అని ఒక అడుగు ముందుకు మనము వేస్తాం. దీన్ని వెలుచూపు అంటారు. పరిస్థితులు అనుగుణంగా ఉంటే చేయడం. వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు కోత ఎవరైనా పెడతారా? పిచ్చోళ్ళు కూడా పెట్టరు. మనము ఇలాగా కొన్ని పనులు చేసినప్పుడు వాతావరణం చూస్తాం. లేకపోతే ఊడ్పు లేకపోతే నాటులు వేసినప్పుడు రిజర్వాయర్లోని డ్యామ్లోని ప్రాజెక్ట్లో నీళ్ళు వదిలితే నాట్లు వేద్దాము లేకపోతే ఊడ్పు ఊడుస్తాము అని మనం అనుకుని వర్ష సూచనలను బట్టి లేకపోతే నీరు అందుబాటులో బట్టి కొన్ని ప్రాంతాల్లో బోర్వెల్స్ ఉంటాయి. బోర్లో నుంచి కూడా నీళ్లు తోడి వ్యవసాయము చేస్తారు. నీళ్లు అందుబాటును బట్టి మోటార్ పనిచేసే విధానాన్ని బట్టి వ్యవసాయము చేస్తారు. దీన్ని వెలుచూపు అంటాం. కానీ పౌలు అంటున్నాడు, వెలుచూపు బట్టి మనము కాక ఎలా నడుచుకోవాలంట? విశ్వాసము వల్లనే నడుచుకొనుచున్నాము. పరిస్థితులు అనుగుణంగా ఉన్నప్పుడు ఇది మంచిది అని మనకు అనిపిస్తుంది. ఒక వివాహముకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన దగ్గర ఒక 2 లక్షలు అనుకోండి, మన పెండ్లి అమ్మాయి దరిపోవాలి అనుకోండి. ఎదుటివాడు మన అనక ముందే 2 లక్షలు ఇస్తే వివాహం చేసుకుంటాం అన్నాడు అనుకోండి, ఇది మనకు అనుగుణమైన సంబంధము. లేకపోతే వెళ్ళిన అబ్బాయికి అమ్మాయి నచ్చిన, లేకపోతే వారింట్లో ఒకవేళ అబ్బాయి తల్లి లేకపోతే, అంటే అత్తగారు లేదంటే మంచిదే, మన కూతురు సుఖపడుతుంది అని కొంతమంది ఆ రీతిగా కూడా వివాహములు చేసుకునేవారు లేకపోలేదు. కనుక ఇవన్నీ వెలుచూపును బట్టే నడుచుకుంటాం. పరిస్థితులు మనకు అనుగుణంగా ఉన్నాయి కనుక, పరిస్థితులు బాగున్నాయి కనుక ఏదైనా కానివ్వండి, ఏ పని చేసినా మనము ఏ దాంట్లో మనం అడుగుపెట్టి ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా పరిస్థితులు వాతావరణము చుట్టుపక్కల విషయములు అనుగుణంగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ విశ్వాసమును బట్టి చేయగలమా కదా? ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు కొరింథీయులకు, వెలుచూపుని బట్టి కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. విశ్వాసం ప్రయోగించడం. వర్షం వస్తుంది, కోత కొయ్యాలంటే ఏం కావాలి? ఇప్పుడు విశ్వాసం కావాలి. ఏంటి, వర్షం లేకుండా ఎండ కాస్తుంది అనుకోండి, కోత కొయ్యడానికి విశ్వాసం ఏమీ అవసరం లేదు. అవసరమా? ఎండ కాస్తుంది, మనకి నేరుగా కనిపిస్తూ ఉంది, ఇబ్బంది లేదు కాబట్టి కోత కోసేయచ్చు. కానీ విశ్వాసము గలవాడు, విశ్వాసముగా గల స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి, దేవుడు ప్రభా
ఇప్పుడు కోత పూర్తిగా వచ్చేసింది. ఒక దినమందు ఏమైందంటే, చాలా కాలం క్రితము ఒక స్తుతి కూడుకో నాకు గుర్తులేదు, వర్షము విపరీతంగా పడుతుంది. దాదాపుగా అప్పుడు మనకి జోగంపేట సంఘం ఉన్నప్పుడు, జోగంపేట చుట్టుపక్కల ఆయన ఆరోగ్యం ఉన్నప్పుడు మనకి ఎక్కువ సంఘాలు ఉంటా ఉండే, 5-6 సంఘాలు ఉంటా ఉండేవి. ఈ సంఘం వాళ్ళందరూ కూడా జోగంపేట వచ్చేసారు. మందిరం అంతా నిండిపోయింది జనం. వాక్యం ముందు పాటలు పాడుతూ ఉన్నారు. వర్షము విపరీతంగా వచ్చేస్తూ ఉంది. కొండను పట్టుకొని, కొండ కనిపించడం లేదు, ఎదురుగున్న కొండ కనిపించడం లేదు, విపరీతంగా వర్షం వచ్చేస్తుంది. వర్షం వస్తే మందిరంలో కూర్చున్న వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, కానీ అప్పుడులో పెంక్ మందిరం ఉండేది కనుక ఆ మందిరము కారిపోతూ ఉంది, జరిగిపోయి ఆ కింద ఉన్న రేపర్ చెక్కలు కనుక అవి వంగి వర్షం వస్తే అంతా కారిపోతూ ఉంది. చంటి బిడ్డలు తల్లి ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు, వృద్ధులు ఉన్నారు. చేసిన ఏర్పాట్లన్నీ కూడా ఏమైపోతాయి, వ్యర్థమైపోతాయి. కనుక నాయన అక్కడ అందరూ ప్రార్థన పాటలు పాడుతుంటే బయటకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా, వర్షం పడుతూ ఉంది, వర్షం పడుతూ ఉంది, ఇప్పుడు ఎంతమంది నేను ఎక్కడ పెట్టగలను? నేనేమి పెట్టలేను. మందిరం మాత్రమే స్థలం ఉంది. అప్పుడు ఇంకా మా గృహము కూడా మేము కట్టుకోలేదు. ఒక తాటాకి ఇల్లు ఉండేది, మధ్యలో 2 గదులు ఉండేవి. ప్రభు, వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? అందరూ తడిసిపోతారు. కొంతమంది బలవంతులు ఉన్నారు, కొంతమంది బలహీనులు ఉన్నారు. ఆత్మలో బలవంతులు ఉన్నారు, శరీరముగాను బలవంతులు ఉన్నారు. ఆత్మలో బలహీనులు ఉన్నారు, శరీరముగా బలహీనులు ఉన్నారు. కొంతమందికి ఈ యొక్క వాతావరణంలో మార్పులు వచ్చిన దాన్ని బట్టి బలహీనమైపోతారు. ప్రభు, వీళ్ళందరినీ ఎక్కడెట్టినాం? నువ్వేం చేస్తావో తెలియదు ప్రభా, వర్షమును ఆపు అని ఆకాశమునకు ఆయన చేయి చాపి ఒక సిలువ గుర్త వేశారు. వేస్తే ఇది కత్తిగడ్డలు కాదు, కానీ అనేక మంది దీనికి సాక్ష్యం. వర్షము రోడ్డు వరకు కురిసింది, కానీ మన కొండ మీదకి అది రాలేదు. 2.5 గంటలు వర్షం పడింది, రోడ్డు మీద పడుతూ ఉంది. ఇక్కడ ఏం పట్ల చూసిన వారందరికీ ఆశ్చర్యం. ప్రభా, వర్షం కింద పడుతుంది, వర్షం సౌండ్ మనకి వినబడుతుంది గట్టిగా, కానీ ఆ దిబ్బ మీద, ఆ కొండ మీద, ఆ మెట్ట మీద, ఆ గుట్ట మీద వర్షం లేకుండా దేవుడు ఆఫ్ చేశాడు కదా. ఇది విశ్వాసము. దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది అయినా, ఇరుకైనా దేవుడు సఫలము చేస్తాడు. కానీ విశ్వాసము ప్రయోగించము, కానీ కొన్నిసార్లు వెలుచూపును బట్టి ముందుకు వెళ్ళిపోతాం. అబ్రహాము చేసిన తప్పులో ఇదొకటి తప్పు. అబ్రహాము తరువాత విశ్వాసులకు తండ్రి అయ్యాడు, కానీ ముందు అబ్రహాము నడిచిన త్రోవ ఏంటంటే వెలుచూపును బట్టి నడుచుకున్నాడు. ఏంటి వెలుచూపు అంటే, బిడ్డలు లేరు కాబట్టి సర్లే ఏం చేయాలి ఇప్పుడు? సరే, బిడ్డలు లేరు, ముసలివాడైపోయాడు. శారమ్మ గారికి కూడా స్త్రీ ధర్మము ఆగిపోయింది, నిలిచిపోయింది. ఎట్టి పరిస్థితిలో ఎలాంటి డాక్టర్ అయినా వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఎవరు కూడా నిర్ధారించి చెప్పలేని పరిస్థితి. అది లోకములో ప్రభు పెట్టిన ధర్మము. ఆగిపోయిన తర్వాత చాలామంది, అయ్యా నాకు ఇంకెలాగో పిల్లలు పుట్టరు, కానీ నేను మా ఊరి నుంచి వస్తా ఒక పని మనిషిని, ఒక దాసిని తీసుకుని వచ్చాను. ఆమెను వివాహము చేసుకుని, ఆమెను పెండ్లాడి, ఆమె వల్ల మనకి సంతానము కలుగు చేసుకుందామంటే ఇద్దరు సమ్మతించారు. అబ్రహాం గారు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు పెళ్లి చేసుకున్న ఆమె పేరు హాగరు. ఆమె ఒక ఐగుప్తిరాలు. పని మనిషిగా వచ్చిన ఆమెని వెలుచూపును బట్టి ఏ స్థితిలో పెట్టాడు? భార్య స్థానములోని పెట్టాడు. ఏమైంది? కొన్ని దినాలు బాగానే నడిచింది. గర్భం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ యొక్క పనికత్తుగా వచ్చిన ఆమె యజమానురాలైన శారాని నీచముగా, హీనముగా చూడడము మొదలుపెట్టింది. అంటే ఇంతవరకు అబ్రహాముకి శారాకి పిల్లలు పుట్టలేదు అంటే
ఆ రోజులో ఇన్ని డాక్టర్స్, ఇన్ని టెస్టులు లేవు, స్కానింగ్లు లేవు కనుక ఎవరిది తప్పో ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలోని ఇతరులు ఎవరు లోపం ఉందో ఎవరు నిర్ధారించలేరు. ఇప్పుడు అబ్రహాం గారు హాగర్ని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడితే ఇప్పుడు ఖచ్చితంగా లోపం ఎవరిదై ఉండాలి? శారాదే గనుక అప్పుడు వరకు ఈమె విలువిస్తూ ఉంది, మా యజమానుడే వాళ్ళనే కలగట్లేదేమో, యజమానుడికి ఏదైనా బలహీనత ఉందేమో, యజమానుడికి పిల్లలు పుట్టే యోగ్యత లేదు అనుకుని శారమ్మకు హాగరు దాసిగా, పనికత్తిగా, పని పిల్లగా ఉండి అన్ని పనులు చేస్తూ గౌరవంగా బ్రతుకుతూ ఉంది యజమానురాలి ఎడల. కానీ ఎప్పుడైతే ఈమె గర్భము దాల్చిందో ఇప్పుడు శారమ్మ హాగరు దృష్టిలో ఎవరు? ఒక గొడ్రాలు, అంతేనా? గొడ్రాలుగా మిగిలిపోయింది కనుక ఇప్పుడు ఈమెకి పని మనిషిగా ఉన్న ఆమెకు ఏ స్థానం ఇచ్చాడు? అబ్రహాము శారమ్మ యజమానురాలు తర్వాత యజమానురాలు స్థానం ఇచ్చాడు కనుక నేను కూడా యజమానురాలనే మొదటిగా వచ్చిన మనస్సు. రెండవదిగా నాకు గర్భము దాల్చిందంటే మా యజమానురాలకి ఏదో బలహీనత ఉంది కనుక ఇంతకాలం వీళ్ళు వేస్ట్ చేశారు, ఇంతకాలం వ్యర్థము చేశారని అనుకుంటా ఉంది. ఈ పరిస్థితి శారమ్మకి నచ్చలేదు. నచ్చిందా? సలహా ఇచ్చింది ఎవరు? మళ్ళీ నచ్చింది ఎవరికి? స్త్రీల యొక్క మనస్తత్వం ఆ రీతిగా ఉంటుంది కనుక స్త్రీ బలహీనమైన ఘటము అంటే కుండ కనుక సలహా ఇచ్చింది, పెళ్లి చేసుకోమంది ఆమె. ఎందువల్ల? నా వల్ల కాకపోయినా ఆమె వల్ల అయినా మనకు బిడ్డలు పొందే ప్రాప్తి లభిస్తుందని. ఇప్పుడు బిడ్డలు పొందిన తర్వాత మొట్టమొదటిగా సంతోషించవలసింది ఎవరు? శారమే సంతోషించాలి. ఎందుకంటే ఆమె ఒక ప్లాన్ చెప్పింది, ఆమె ఒక ఐడియా ఇచ్చింది, ఆమె ఒక సలహా ఇచ్చింది. అది 100కి 100 పాళ్ళు ఏమైంది? సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దానికి ఎవరు సంతోషించాలి? శారమ సంతోషించాలి. కానీ శారమలో సంతోషం రాలేదు. ఎందుకంటే పర్యావసనం తేడా అయింది. అనుకున్న ప్రకారమే బిడ్డలు వచ్చినప్పటికీ, అనుకున్న ప్రకారమే గర్భము దాల్చినప్పటికీ, అనుకున్న ప్రకారమే అన్ని సవ్యంగా జరిగినప్పటికీ తన యొక్క దాసిగా ఉన్న హాగరులోని నడవడిలోని ప్రవక్తలోని ఆమె యొక్క దృష్టిలోని మార్పులు రావడం కూడా మొదలయ్యాయి. వెలుచూపును బట్టి వెళ్తే వచ్చే నష్టాలు ఎన్నో ఉంటాయి. అప్పటి వరకు బాగానే ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరి దృష్టిలో ఏంటి? పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, అంతేనా? వేరే ఆప్షన్ లేదు. అయ్యో బిడ్డలు లేరు బ్రవా అని ప్రార్థన చేస్తారో లేదో తెలియదు. అయ్యో బిడ్డలు లేరు బ్రవా ఏంటని వెతికారో లేదో తెలియదు. వాళ్ళ జీవితంలో మిగిలిపోయిన పెద్ద సమస్య ఏంటంటే బిడ్డలు లేరు. దాన్ని పెద్ద అక్షరాలతో గోడ మీద రాసుకున్నారు. ఎవరు? అబ్రహాము శారము. ఉదయం లేస్తే గోడ మీద కనపడతాయి, మనకు బిడ్డలు లేరు. పెద్ద సమస్య అయిపోయింది. ఆ సమస్యలో నుంచి బయటికి రావాలి అంటే ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్ని వెలుచూపును బట్టి వెతుక్కోవడము ప్రారంభించారు. ఇద్దరు ఏకీభవించారు. ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు భార్య భర్త ఇద్దరు ఏకీభవించి చేశారు. సరే, బాగానే ఉంది. అబ్రహాము కూడా సరే ఇంత ఆస్తుంది ఉందా? అబ్రహాముకి ఆస్తి లేదా? నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా అంతస్తులు ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి. సరే, నాకు బిడ్డలు లేరు, నా తర్వాత ఎవరైనా వారసుడై ఉంటాడు అంటే అతడు నా అన్న యొక్క కుమారుడైన లోతు అనుకున్నాడు. లోతు ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆస్తి అంతా ఏమవుతుంది? అబ్రహాము శారా చనిపోతే ఆస్తి అంతా ఏమవుతుంది? ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు సరెండర్ చేసుకుంటారు. ప్రభుత్వం వారు, ఆ దేశము నాయకులు, రాజులు వచ్చి దాన్ని వేలం వేసి అమ్మేస్తారు, లేకపోతే స్వాధీనపరుచుకుంటారు. లేకపోతే అతను అబ్రహాముకి ఒక పనివాడున్నాడు, అతని పేరు లాజరు. ఏ లాజరు? ఎలియాజరు. ఈ ఎలియాజరు అన్న ఆయనే ఇంకా వారసుడు అవుతాడు కనుక, పనివాడే వారసుడు అవుతాడు కనుక
అబ్రహాము శారా ఇంచుమించుగా మానసికంగా ప్రతి విషయంలో కూడా ఒక రాజీకి వచ్చేసారు. మనకి ఎలాగ బిడ్డలు లేరు, మన ఎలియాజర్కి ఇచ్చేద్దాం. కానీ ఆఖరికి ఎందుకు పోవాలే మన ఆస్తి పనివాడికి ఎందుకు పోవాలి అని ఆలోచించుకుని, పనివాడికి ఆస్తి పోకూడదు కానీ పనికత్తు ద్వారా పిల్లలు కలగవచ్చు. చూడండి, కొన్నిసార్లు మన ఆలోచన విధానము వెలిచూపు వల్ల ఉంటుంది. పనివాడు వారసుడు కాకూడదు, కానీ పనికత్తు వల్ల పిల్లలు కలగవచ్చు. అనుకూలమైనవి పర్వాలేదులే, అనుకూలత లేనివి ఎందుకు ఇవ్వాలి కదా. ఈ రకంగా మన ఆలోచన విధానం ఉంటుంది. దాన్నే వెలుచూపు బట్టి నడుచుకోవడం అంటారు, దాన్నే వెలుచూపుని బట్టి ప్రవర్తించడం అంటారు. కనుక ఈ రీతిగా వాళ్ళ జీవితము సాగుతున్న తరుణంలోని ఏమైంది? కష్టం వచ్చింది, బాధ వచ్చింది. శారం మళ్ళీ అబ్రాం గారిని పిలిచి ఆ మాట ఈ మాట చెప్పి భోజనం పెట్టి కూర్చోబెట్టి, బాబు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆమెను మన ఇంట్లో నుంచి పంపించివేయి. ఇప్పుడు అబ్రాం గారికి ఎలాగుంది? కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆమె పని మనిషి అయినప్పటికీ, ఆమె ఇంటికి వచ్చిన ఒక దాసి అయినప్పటికీ, ఆమె ఐగుప్తురాలు అయినప్పటికీ, తన కడుపు ఆమె కడుపులో పుట్టిన బిడ్డ అబ్రహాము యొక్క సంతానము. ఎవరు వెళ్ళినా దాన్ని ఎవరు కాదని చెప్పడానికి వీలు లేదు. కనుక అబ్రహాము యొక్క సంతానం కనుక అబ్రహాము ఆ విషయము ఆయాసకరంగా ఉంది, అబ్రహాముకు ఆ విషయం ఇబ్బందికరంగా ఉంది. ఆలోచిస్తూ పడుకుంటే ప్రభుదూత వచ్చి దర్శనంలో చెప్తా ఉంది, అబ్రహాము నీ భార్య మాట విను. కష్టమే కదా. ముందు మాత్రం అబ్రహాము భార్య మాట విన్నాడు. రెండవ పర్యాయము అబ్రహాము భార్య మాట వినడానికి దేవుని యొక్క పిలుపు వస్తేనే కానీ అబ్రహాము భార్య మాట వినలేదు. ఎందుకు దేవుడు అంత సులువుగా భార్య మాట వినమని చెప్పాడు? ఎందుకంటే ముందు విన్నవాడు నువ్వే, రెండోసారి కూడా వినాలి. వినకపోతే వీళ్ళిద్దరు విడిపోవచ్చు, అంతేనా? ఇప్పుడు అబ్రహాము నాకు ఏమైనా సరే నేను పంపించినంటే శారం అంటుంది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కనుక వాళ్ళిద్దరి జీవితంలో కట్టబడాలి అంటే, అబ్రహాము విశ్వాసులుగా తండ్రి అవ్వాలంటే రెండవసారి కూడా అబ్రహాము ఎవరి మాట వినాలి? శారా మాట వినాలి. మొదటగా వినవలసి వచ్చినప్పుడు వెలుచూపును బట్టి వినేశాడు. రెండోసారి విశ్వాసమును బట్టి వినాలి అంటే ఇబ్బంది పడ్డాడు కానీ భార్య చెప్పిన మాటకు లోబడలేదు. కానీ భార్య చెప్పిన మాటకు విధేయుడు కమ్ము అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము లోబడలేదా? కష్టమే. ఎందుకంటే చాలా కాలానికి బిడ్డలు లేరు. బిడ్డలు లేని టైంలో బిడ్డలు పుట్టారంటే దేవుడు ఇచ్చి పంపించామన్నాడు. కనుక ఉదయమే లేపాడు ఎవరిని? హాగర్ని. ఎవరు? అబ్రహాము. అమ్మా నువ్వు వెళ్ళిపోవాలి. ఏంటయ్యా నన్ను వివాహం చేసుకున్నావు కదా, నాకు గర్భం వచ్చింది కదా, నాలో ఏమీ తేడా లేదు కదా, నాకు ఏమీ తేడా అనిపించలేదు. కానీ దేవుడు మాత్రము ఉండడానికి ఇష్టపడట్లేదు, ఉండడానికి ఒప్పుకోవట్లేదు, ఉండడానికి అంగీకరించట్లేదు. అయితే అబ్రహాము ఒక మాట చెప్పుంటాడు. ఏం చెప్పుంటాడు? అమ్మా నువ్వు వెళ్ళకపోతే, నేను పంపించకపోతే, శారమ్మ కూడా పంపించకపోతే ఏదో ఒక మరణము వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. అంత తేలిగ్గా హాగర్ ఒప్పుకునేది కాదు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీకు భార్యగా ఉండాలా, మీకు అవసరం తీరిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలా అని వాదించి ఉండవచ్చు ఖచ్చితంగా. కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడి హాగరుతో చెప్తా ఉన్నప్పుడు హాగర్ ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణం. ఇప్పుడు ఈ బిడ్డకి తండ్రిని ఎవరికి చెప్పాలి? నువ్వెక్కడో తప్పు చేసావు, నువ్వెక్కడో పాపము చేసావు, నువ్వెక్కడ అక్రమము చేసావు, కనుక నిన్ను ఆ ఇంట్లోంచి తగిలేస్తుంటారని మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ ఇది నా చేతుల్లో ఉన్నది కాదు, దేవుడే చెప్తున్నాడు. కనుక విశ్వాస మూలంగా వెళ్ళు అన్నప్పుడు నువ్వు వెళ్ళకపోతే మరణం వస్తుందేమో,
నువ్వు వెళ్ళకపోతే దేవుడే నిన్ను నీ కుమారుని తీసేసుకుంటాడేమో, నాకు దాంతో సంబంధం లేదు, తర్వాత బాధపడినా, తర్వాత పశ్చాత్తాపడినా, తర్వాత వేదన పడినా నేను నిన్ను రక్షించడానికి నాలో ఏది శక్తి లేదని చెప్పినప్పుడు హాగరు ఉదయమే లేచి ఏం చేసిందంట, కొంచెం ఆహారం మూట కట్టుకొని తీశారు. ఎవరైనా చదవండి ఆ భాగము. అందుకు అబ్రాము ఎన్నో అధ్యాయం నాన్న? 16 అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయము 16 అధ్యాయము 8వ వచనం. శారయి దాసి అయిన హాగరు శారయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళొచ్చున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా ఎద్దు నుండి పారిపోవచ్చున్నానను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండనని దానితో చెప్పెను. మరి యెహోవా దూత అది కాదు ఎన్నో అధ్యాయం? 16 కదా, ఇంకా కొంచెం 16వ అధ్యాయం. అక్కడ అణిగి ఉండమని చెప్పారు, కానీ 6 చదువు 6 ఎన్నో వచ్చిన చదువుతున్నాను? 16 అధ్యాయము 8వ వచనం చదువు. అప్పుడు యెహోవా దూత 9వ వచనం, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను, హాగరుతో చెప్పెను. మరి యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెను, అది లెక్కింప వీళ్ళంత విస్తారమగునని దానితో చెప్పెను. మరి యెహోవా దూత యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, కుమారుని కని ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరుల యందు నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్లహరోయి అని పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కన్న తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలు కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. 6 ఏండ్లవాడు. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు, మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. సరిపోతుంది. కనుక ఇక్కడ అబ్రహాము యొక్క విధానము, శారా యొక్క విధానము చూసాము. 16వ అధ్యాయము 5వ వచనం చదవండి. అప్పుడు 4వ వచనం, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి తెలుసుకున్నప్పుడు యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసిరి నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతుందని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. చూడండి, ఇక్కడ మనము చూస్తున్న విధానము మనం చూసినట్లయితే, ఇక్కడ మొదటగా అబ్రహాము ఏం చెప్పాడు, హాగర్తో ఏం చెప్పాడు చదవండి. చూడండి 6వ వచనము.
అందుకు అబ్రాము ఇదిగో నీ దాసుని చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు యొద్ద అనగా మార్గంలో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివని ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని. ఎన్ని వచ్చిన చదువుతున్నావు? 8 వచ్చిన. నేను ఏం చేస్తున్నాను? పారిపోవచ్చున్నాను. ఎక్కడి నుంచి అంట? యజమానురాల దగ్గర నుంచి పారిపోవచ్చున్నాను. అంటే ఎవరి దగ్గర నుంచి? శారాయి దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంది? పారిపోతూ ఉంది. ఎవరు? హాగరు. ఎవరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతూ ఉంది. అబ్రహాము చెప్పాడు, నీ ఎదుట నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చును, నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చును అని చెప్పినప్పుడు హాగరు పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక తర్వాత వృత్తాంతము మనం పరిశీలన చేద్దాము. కానీ ఇక్కడ 8వ వచనంలో శారాయి దాసి అయిన హాగరు శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడి నుండి వచ్చింది కదా? కనుక మనం ఐగుప్తు నుండి వచ్చిన సంగతి, ఐగుప్తులో నుండి వాళ్ళు ఇద్దరు వెళ్ళిన విధానం మనం చూసినప్పుడు అది వింతగా కనబడుతూ ఉంది. మళ్ళీ వెళ్ళి ప్రభు తన దాసి దగ్గర ఉండమని చెప్పారు. కానీ తర్వాత వృత్తాంతం మళ్ళీ మనము చూడడానికి సమయం లేదు. కానీ వారు విడిపోవలసి వచ్చినప్పుడు ఎవరు? శారాయి, అబ్రహాము, హాగరు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలయ్యి? 2 కుటుంబములుగా విడిపోయినప్పుడు ఆమె అరణ్యములో వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? ఐగుప్తు దేశము వెళ్ళిపోతూ ఉంది. మధ్యలో కుమారుడికి ఏమైందంట? ఏమైంది? దాహమైంది. దాహమైనప్పుడు అతను చచ్చిపోబోతున్నాడు. చనిపోబోతున్న సమయంలోని హాగరు మళ్ళీ దేవునితోటి మాట్లాడింది. దేవుడు మాట్లాడాడు, నీ సంతానమును కూడా నేను ఇస్కరేణుల వలె విస్తరింపజేస్తాను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ శరీర సంబంధమైన వాగ్దానం వారికి, అది ఆత్మ సంబంధమైన వాగ్దానం వాళ్ళకి లేదు. కానీ ఇస్సాకుకి దేవుడు ఆత్మ సంబంధమైన వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము దేవా, హాగరు దేవ అంటామా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఎవరు ప్రార్థన చేశాడు? మోషే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మోషేకి దేవుడు పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వెవరవో తెలియదు, నేను ఎక్కడున్నాను? ఐగుప్తు దేశంలో కాపురం ఉన్నాను, ఐగుప్తు ప్రజల మధ్య ఉన్నాను, ఇక్కడ ఐగుప్తు అలవాట్లు విద్య అంతా అభ్యసింపజేశాను, ఇక్కడ ఇదే విధానం కరెక్ట్ అనుకున్నాను. కానీ దేవుడు ఎవరో మోషేకి కూడా తెలుసా? తెలియదు. కానీ వాళ్ళ జాతి తెలుసు, నేను హెబ్రీయుడను. వాళ్ళ వస్త్రధారణ బట్టి, వాళ్ళ జాతిని బట్టి, వాళ్ళ ఏదో పూర్వీకులు వచ్చారని తెలుసు. కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుని కూడా విడిచిపెట్టేశారు ఇశ్రాయేలీలు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు సంతానము ఎవరో యేసేపు ఉన్నంతకాలం భక్తిలో జీవించారు. కానీ యేసేపు తర్వాత యేసేపు పుట్టిన బిడ్డలకు కూడా ఆత్మ సంబంధమైన వారసత్వం కొనసాగించినట్లు మనము ఎక్కడ బైబిల్ చెప్పటం లేదు. అయితే ఆ విధానం అంతా విడిచిపెట్టిన తర్వాత వారు యెహోవాకు ప్రార్థన చేయడము మానివేశారు, పనిపాట్లో నిమగ్నం అయిపోయారు. దేనివల్ల ప్రార్థన మానేశారంట? పనిపాట్ల వల్లనే కదా. మనము కూడా అనేక సార్లు పనులు అలసిపోయి ప్రార్థనను దేవుని సందులో మనం ఇవ్వాల్సిన సమయము ఇవ్వలేకపోతా ఉన్నాం. అయ్యా ఇవాళ అలసిపోయాను కాబట్టి, నాయన ప్రభా అలసిపోయాను ప్రభా, నువ్వు మాత్రం నీ దోతలు నా చుట్టూ కదా. దేవుని దోతలు మాత్రం పని చెప్తాం అంతేనా? దేవుని దోతలు మనకు కావల చుట్టూ ఉండాలి. కానీ దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని లోకమును ఎంతో ప్రేమించాడు కనుక, ఆయన నీ మార్గములన్నిట్లో నేను కాపాడుగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు కనుక, మనము ప్రార్థన చేయకముందే మన చుట్టూ దేవుని దూతలు ఉంచుతాడు.
కానీ ప్రభా నేను పడుకున్నాను, ఉదయం ఇటు నుంచి ఇటే పరలోకం వెళ్ళడానికి వీలు లేదు ప్రభా, ఉదయం లెగాలి, డ్యూటీకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఇవన్నీ మనం చెప్పి పడుకున్న సప్పుడు ఏం చేస్తాము? ప్రభా నీ దూతల కాపుదల ఉంచు. తెలుస్తుందా? పడుకుంటా నిద్రలో ప్రాణం పోతే తెలుస్తుందా? మెళుకుగుంటే అమ్మ నీళ్ళు దిగకపోతే డెక్కు పట్టింది, గొంతుకు పట్టింది, అడ్డుపడిపోయిందని నీళ్ళు పిలుస్తాం, ఊపిరాడకపోతే గంతులు వేస్తాం, అమ్మో చచ్చిపోతానేమో అని కదా. కానీ నిద్రలో ప్రాణం పోతే తెలియదు కనుక నిద్రపోయేటప్పుడు అందరూ ప్రభా నీ దూతల కాపుదల ఉంచు. మంచిదే, ప్రార్థన చేసుకోవద్దని అంటలేదు, కానీ మనం అలసిపోయి ఇశ్రాయేలు వలె దేవుణ్ణి మర్చిపోకూడదు. కనుక ఇశ్రాయేలు దేవుని మర్చిపోయారు. దేవుని పేరేంటో కూడా రాబో తరం వారికి వాళ్ళు చెప్పారా? చెప్పలేదు. కనుక దేవుడు ఎంత ఘోరమైన స్థితి ఇశ్రాయేలుదంటే, దేవుడు మోషేకి తన పేరు పరిచయం చేసుకోవచ్చు. నువ్వెవడవి? మోషేకి ఏంటంటే కోపం, భయము. ఎందుకంటే మోషే కొంచెం పౌరుషం గలవాడు, కోపం గలవాడు, నత్తోడు అయినప్పటికీ కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అందుకే ఐగుప్తుడిని చంపేసి ఇసుకలోని కప్పెట్టేసిన వాడు ఎవరు? మోషే. అక్కడ వెళ్ళి ఆడపిల్లలు నూతిలో నీళ్లు తోడుకుంటూ ఉంటే బావిలోని వాళ్ళ మీద మిగతా గొర్రెలు కాపురు దాడి చేస్తే అక్కడికి వెళ్ళి రుబాబు చేసి గొడవ చేసి వాళ్ళని కూడా బెదిరించి మొత్తానికి ఆ మిద్యాని యాజకుడిని ఎత్తులోకి పిల్లలకి నీళ్లు పంపించాడు. ఎవరు? మోషే. కొంచెం విప్లవ స్వభావం గలవాడు మోషే. కానీ ఇప్పుడు ఎవరో గట్టిగా పిలుస్తున్నారు, వీడెవడో కొంచెం గట్టిగా పిలుస్తున్నాడు, అసలు వీడెవడో, వీడంతు చూసేద్దాం, నువ్వెవడవి అని మోషే అడిగినప్పుడు మోషేతో ప్రభు అన్నాడు, నించున్న స్థలము పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విప్పేసి రా, నీతో మాట్లాడు. నువ్వెవడం అన్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడును, మీ పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను. దేవుడు కొంతకాలం సైలెంట్ అయిపోయాడు. ఉన్నాడా? దేవుడు ఉన్నాడు, కానీ ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేశాడు, ఇశ్రాయేలుతో వ్యవహరించడం మానేశాడు, ఇశ్రాయేలుతో సంభాషించడం మానేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలు వెలుచూపును బట్టి నడుచుకుంటున్నారు. పని ఉంది కాబట్టి సరే సాగిపోతుంది, రోజు ఎన్నిటికలు రా, ఇన్నిటికలు ఇచ్చేస్తాము, అయిపోయింది. ఎంత మట్టితో కలరా తొక్కేస్తాం, సాయంకాలానికి టాస్క్ కంప్లీట్ చేసేస్తున్నారు, పని అయిపోతుంది, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, మందు కొట్టుకోడు మందు కొట్టేస్తున్నాడు, పడుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ పని అలాగ అయిపోయింది. ఐగుప్తు దేశంలో ఆహారంకి వచ్చిన వాళ్ళు, ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు పనికి బానిసలు అయిపోయి ఆహారము తినడం కోసం రాజు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ బ్రతికేస్తూ ఉన్నారు. చాలా కాలము దేవుడు నిశ్శబ్దమును వ్యవహరించాడు వాళ్ళతో. కొంతకాలమైన తర్వాత దేవుడు వారి పనుల భారమును బట్టి వారి వారి ఏడ్పును విన్నప్పుడు అయ్యో నా ప్రజలు ఏడుస్తున్నారని ప్రభు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషే ఇప్పుడు ఎలాగెళ్తున్నాడు? వెలుచూపును బట్టి వెళ్ళాడు. మోషే కూడా నేను నా ప్రజలు విడిపించాలి అంటే ఈ ఐగుప్తులు బలాఢ్యులందరినీ చంపేయాలనుకున్నాడు. ఐగుప్తుల నుంచి నా ప్రజలు విడిపించాలంటే రాణిగా కుమార్తెగా నేను ఉండను, నా పదవికి రాజీనామా చేస్తున్నాను, బయటకు వచ్చేసాడు. పార్లమెంట్లో లేడు, అసెంబ్లీలో లేడు. ఎవరు? మోషే. బయటకు వచ్చేసాడు, పదవి విడిచిపెట్టేశాడు. బయటకు వచ్చి పోరాటం చేద్దాం అనుకున్నాడు, కానీ తేడా కొట్టింది, వెళ్ళిపోయాడు. కానీ ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? మోషేని దర్శించాడు. ఇశ్రాయేలును విశ్వాస మార్గంలో నడిపించాలయ్యా, నువ్వు వెళ్ళి ఏదో చంపేసి ఆడి చేసి ఇడి చేసి నీకున్న శక్తి చేత నీకున్న వెలుచూపుని బట్టి నడుచుకుంటే కుదరదు, నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడాలి. 10 అద్భుతములు చేయించి నడిపిస్తూ ఉంటే ఇప్పుడు అడ్డుగా ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. ఇంతకుముందు అడ్డుగా ఐగుప్తుడు వస్తే చంపేశాడు, లేపేశాడు. ఇప్పుడు సముద్రం లేపేయగలడా? ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసము కావాలి. అదే పౌలు చెప్తా ఉన్నాడు, వెలుచూపుని బట్టి కాక విశ్వాసము గలవారమై నడుచుకోవాలి. అబ్రహాము అంతకుముందు బాగానే ఉన్నాడు, కానీ హాగరుతో పుట్టిన ఇస్మాయిల్ను పంపించేయవలసి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఏర్పడింది. కానీ ఆఖరికి మనం చూస్తూ ఉన్నాము, దేవుడు నిండు వృద్ధాప్యమందు అబ్రహాము భార్య అయిన శారాను దర్శించెను, ఆమె గర్భమును దేవుడు తెరిచెను. విశ్వాసం అంటే అది. కనుక మన జీవితంలో వెలుచూపును బట్టి నడుచుకున్నామేమో, మన జీవితంలోని నడుచుకున్నప్పుడు
ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని అబ్రహాము దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయలేదు. మనకి ఎలాగే పిల్లలు లేరు, నీ స్త్రీ ధర్మం ఆగిపోయింది కాబట్టి కానీ చేద్దామన్నట్లుగా వాళ్ళు వివాహము చేసుకున్నారు. తర్వాత ఎన్నో అనర్థకాలు, తర్వాత ఎంతో బాధ, తర్వాత ఎంతో వేదన, శోధన అన్నీ అనుభవించాడు. కానీ ఆఖరి దేవుని చెప్పిన మాట ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి 21వ అధ్యాయము 2వ వచనం 21:12 చదవండి. అయితే దేవుడు ఆ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పిన ప్రతి విషయము ఆమె మాట వినుము, ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనే కూడా ఒక జనముగా చేసేదినని అబ్రహాముతోటి చెప్పాను. చూడండి ఏమన్నాడు దేవుడు, నీ భార్య అయిన శారా మాట వినుము, ఇస్సాకు వల్ల అయిందే నీ సంతానము. కనుక ఎవరి వల్ల కలిగింది? హాగరు వల్ల పుట్టిన వాళ్ళని సంతానమే కానీ అది నీకు పరిగణలోకి రాదు కానీ ఆశీర్వాదిస్తాను. దేవుడు శరీర సంబంధమైన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది కుమారులు? హాగరు కాదు, ఇస్మాయేలు, ఇస్సాకు. ఇద్దరు కూడా ఈతో స్టార్ట్, ఇస్మాయేలు, ఇస్సాకు. కనుక ఇస్మాయేలు తీసుకుని హాగరు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐగుప్తు దేశం వెళ్ళిపోయింది. మధ్యలో కొన్ని ఇబ్బందులు పడ్డది కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక ఐగుప్తు దేశము, చుట్టుపక్కల దేశము, ఇస్మాయేలు సంతానము ఇప్పుడు ఎక్కడ చూసినా, మన దేశంలో కానీ ఏ దేశంలో చూసినా ఇస్మాయేలు సంతానము కనిపిస్తారు. ఎవరు? మొహమ్మదీలు, ముస్లింలు, సాయిబులు, వీళ్ళందరూ ఎవరు? ఇస్మాయేలు సంతానము, హాగర్ యొక్క సంతానము. వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదము ఉంది. కనుక ఇస్సాకుకి ఏ ఆశీర్వాదం ఉంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంది. కనుక ఇశ్రాయేలు సంతానము, ఇస్సాకు సంతానము, మనము కూడా ఆత్మీయంగా అబ్రహాము కుమారులము, అబ్రహాము మనవళ్ళము, అబ్రహాము మునుమనవళ్ళమై ఉన్నాము. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కనుక వెలుచూపుని బట్టి కాక, అబ్రహాము మన పితరుడు, మన పూర్వీకుడు, మన తండ్రి. అబ్రహాము ముందు వెలుచూపుని బట్టి నడుచుకుని ఇబ్బందులు పడ్డాడు. అబ్రహాము జీవితం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. మన తండ్రి నడిచిన పూర్వ మార్గంలో కాకుండా తర్వాత దేవుడు మాట వినమని చెప్పినప్పుడు అబ్రహాము ఎలాగూ ఎవరికి? శారా మాటకు లోబడి దేవుని మాట చిత్తము నెరవేర్చి కుమారులు పొందాడు. ఆ రీతిగా ఆత్మ సంబంధంగాను శరీర సంబంధమైన ఆశీర్వాదం మనం చూసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవని ఘనమైన పాదాలు కొందాలు. ఈ రాత్రికాల సమయం ఇచ్చిన వాక్యంకై నీకు వందనాలు. నీ వాక్యమని మా గృహాలకు వెళ్తున్నాం. ఎత్తబడిన వాక్యం 30 60 ఊరందరికీ ఫలించే భాగ్యం దయచేయి. రేపు ప్రభు దినం కోసం మమ్మల్ని సిద్ధపరచము. లైవ్లో వాక్యం విన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీరు దర్శించుము. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వాతావరణం మైక్ నీవు అన్నిటి కొన్ని ఆదిలో ఉంచుకుని బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెను. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడయండి, నడిపించి కాపాడనుగాక. ఆమెన్. చిన్న మనవి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.